యా యా. సో పాండాస్ అనేది ఒకటి ఉంటుంది బేసికల్ గా. మీరు ఆఫ్టర్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ దిస్ పాండాస్ కాన్సెప్ట్. మీరు ఏ ఏరియా అయినా తీసుకోండి. లైక్ మీకు ఏ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్స్ అవుతారా, డేటా సైంటిస్ట్ అవుతారా, మెషిన్ లెర్నింగ్స్ అవుతారా, ఏదైనా తీసుకోండి. బట్ ఆఫ్టర్ పైథాన్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ దిస్ పాండాస్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ పాండాస్ ఏంటి అంటే మన యొక్క సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి కదా, సిఎస్వి ఫైల్స్, జేసాన్ ఫైల్స్. ఓకే, ఒక ఫైల్స్ యొక్క డేటాని ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఈ పాండాస్ అనేవి బాగా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ పాండాస్ కానీ వచ్చినట్లయితే మీకు పైస్పార్క్ కూడా వచ్చేసినట్లే. నెక్స్ట్, బేసికల్ గా మనము డీల్ చేయబోయే డేటాని బేస్ చేసుకొని మన యొక్క టెక్నాలజీస్, లైక్ మనం యూజ్ చేసే టూల్స్ అండ్ టెక్నాలజీస్ మారిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్మాల్ డేటా, మీడియం డేటా, లార్జ్ డేటా అని ఉంటుంది. ఓకేనా, దీని మీద మనము ఈటీఎల్స్ బిల్డ్ చేస్తాం. ఈటీఎల్స్. ఇప్పుడు ఈ స్మాల్ డేటా మీద ఒక ఈటీఎల్ బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ కాంబినేషన్ అనమాట. ఏంటిది? ఏడబ్ల్యూఎస్, లాంబ్డా, ఓకే, అండ్ వన్ డేటాబేస్. ఇక్కడ మనం జనరల్గా ఒక నార్మల్ పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం అంతే. పైథాన్ ప్రోగ్రామ్ ప్లస్ పాండాస్. ఓకే, అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి. అలాగే మీడియం డేటా ప్రాసెస్ చేయాలి అంటే మనము గ్లూ అనే ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకుంటాం. ఏడబ్ల్యూఎస్లో యూజ్ చేసే టూల్ ఏంటి అంటే పైస్పార్క్. డేటా ఎక్కడ స్టోర్ చేస్తామంటే రెడ్ షిఫ్ట్. ఓకే, అలాగే మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే అది మనం ఈఎంఆర్ యూస్ చేసుకుంటాం. టూల్ వచ్చేసి పైస్పార్క్, స్టోరేజ్ వచ్చేసి రెడ్ షిఫ్ట్. ఓకేనా. సో బేసికల్గా ఇవి ఏంటి అంటే ఈ మూడు ఉన్నాయి కదా టాప్లో, మూడు ఇవి వచ్చేసి ఎన్విరాన్మెంట్స్. ఓకే, మనం ఎక్కడ రన్ చేయాలి అంటే అవి ఎన్విరాన్మెంట్స్. ఈ స్మాల్, మీడియం, లార్జ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు స్మాల్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 GB డేటా అనుకుందాం. అండ్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి లెస్ దాన్ 15 minutes అయిపోవాలి ప్రాసెస్ అంతా. ఓకే, దానికి మనం ఈ ల్యాండాస్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి జీబీస్ టు టెరాబైట్స్. మీ దగ్గర ఒకవేళ జీబీ నుంచి టెరాబైట్స్ డేటా ఉందనుకుందాం. ఓకే, అండ్ ఎగ్జిక్యూషన్ టైం వచ్చేసి 48 hours. అయితే అంటే లైక్ అరౌండ్ 2 days. ఒక జాబ్ని మీరు 2 days కంటిన్యూస్గా రన్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఏడబ్ల్యూఎస్ స్కిల్. ఒకవేళ మీ దగ్గర డేటా టెరాబైట్స్ నుంచి పెటాబైట్స్ ఉంది అనుకుందాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఇయర్స్ మినిట్స్ టు ఇయర్స్ రన్ చేయాలనుకోండి. అప్పుడు మీరు వచ్చేసి యూజ్ చేసేది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్. ఓకేనా, ఇవి పైన ఉన్నవి ఎన్విరాన్మెంట్స్. దీని మధ్యలో ఉన్నాయి కదా, ఓకే ఇక్కడ MySQL వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక పైథాన్ కోడ్, బేసిక్ కోడ్. ఈ మధ్యలో ఉన్నది చూసారా, ఇది మనము యూజ్ చేసే ప్రోగ్రామ్. ఈ బాటంలో ఉన్నాయి కదా, ఇవి మనం యూజ్ చేసే డేటా స్టోరేజెస్. క్లియరా? క్లియరా ఇది? Yeah. Yes. యా, డేటాని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఏ ఏ టెక్నాలజీస్ సూటబుల్ అవుతాయని, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మీకు పైస్పార్క్ ఎక్కడ యూజ్ అవుతుందో తెలిసింది కదా. అండ్ అంటే మీకు బేసికల్ గా ఫస్ట్ కొత్త కాబట్టి కొంతమంది ఏంటంటే జాబ్ సెర్చ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అంటే మార్కెట్ లో పైస్పార్క్, గ్లూ, ల్యాండా అంటుంటారు. బట్ ల్యాండా ఎక్కడ యూజ్ చేస్తాము, గ్లూ ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ ఈఎంఆర్ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో ద రీజన్ ఏంటంటే ఇదనమాట. ఓకేనా, బేస్డ్ ఆన్ యువర్ డేటా సైజ్. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే డేటాని ప్రాసెస్ చేసేది. నెక్స్ట్ మనము ఈ డేటా అంటే ఏదైతే ఉందో మనం ఒక డాకర్ని యూజ్ చేసుకుంటాం. ఇందాక మీరు అన్నారు చూసారా, డెవాప్స్ అనేసి. సో డెవాప్స్ లో ఒక డాకర్ని యూజ్ చేసుకొని ఓకే మన ఈ కోడ్ అంతా కూడా బిల్డ్ చేస్తాం. ఇది పైస్పార్క్ యొక్క ఫ్లో. నాట్ ఓన్లీ ఓకే, ఇది పైస్పార్క్ యొక్క ఫ్లో ఇలా ఉంటుంది. మనకి S3లో డేటా ఉంటుంది. ఓకే, ఈ S3లో ఉన్న డేటాని మనం ఫెచ్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని దాన్ని డేటాబేస్లోకి మూవ్ చేస్తాం. లైక్ రెడ్ షిఫ్ట్ డేటాబేస్. దీంట్లో నుంచి ఇన్సైట్స్ ఉంటాయి కదా, అవి అథీనాలో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ మొత్తాన్ని కూడా
సో మనం ఎక్కడ కోడ్ డెవలప్ చేస్తామంటే పైథాన్లో డెవలప్ చేస్తాం కోడ్. దాన్ని తీసుకెళ్ళి మనం మన కోడ్ని గిట్హబ్లో పెడతాం. ఈ కోడ్ సిఐసిఏడి టూల్స్ ద్వారా మనం S3 బకెట్ మూవ్ చేస్తాం. S3 బకెట్ నుంచి ఇక్కడ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అనుకోండి. ఓకే, ఈ ఏరియా మొత్తం ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అంటే సిఐసిడి నుంచి మనకి ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తుంది కోడ్. అక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన డేటా అంతా కూడా డీబీలో స్టోర్ అవుతుంది. ఒకవేళ మనం ఏదైనా డేటాను విజువలైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద విజువలైజ్ టూల్ లైక్ పవర్ బిఐ. ఓకే, ట్యాబ్లు. మనకి డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది, క్విక్ ఇన్సైట్స్ అని ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు. క్విక్ ఇన్సైట్స్. ఓకే, ఇది యాక్చువల్గా ఫ్లో మనం చేసేది మొత్తం ఎక్కడ డెవలప్మెంట్ నుంచి డిప్లాయ్మెంట్, అండ్ డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసి క్రాస్ చెక్ చేసుకోవడం, మొత్తం కంప్లీట్ ఫ్లో ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఆఫ్టర్ ఈటీఎల్ ఏదైతే సారీ ఇది ఈటీఎల్ ఫస్ట్ మనం చేయబోయే ప్రాజెక్ట్ ఇది ఈటీఎల్ ప్రాజెక్ట్. సో ఈటీఎల్ అంటే మీరు యూ కెన్ చూస్. మీ ఈటీఎల్ అంటే మీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే ఫస్ట్ స్మాల్ డేటా రావాలి. ఎలా అంటే అది స్మాల్ డేటానా, మీడియం డేటానా, లార్జ్ డేటానా? ఇప్పుడు స్మాల్ డేటా అయితే మనం ఏం చూస్ చేసుకోవచ్చు చెప్పండి? స్మాల్ డేటా అయితే మనం ఏం చూస్ చేసుకోవచ్చు? ఏడబ్ల్యూఎస్ Lambda. లాంబ్డా, MySQL డేటాబేస్, పైథాన్. Basic. ఎస్, సేమ్ అది ఈటీఎల్ఏ. మొత్తం కూడా ఈ మూడు కూడా ఈటీఎల్ఏ, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఈటీఎల్సే. వీటిని ఈటీఎల్ టూల్స్ అంటాం. ఈటీఎల్. ఓకే, ప్రాసెస్ అయితే ఇది. డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఏం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, ఎక్కడికి లోడ్ చేస్తాం, ఇది ఫ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఇది ఈ ఫ్లో ఎలా డిజైన్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ది డేటా సైజ్. స్మాల్ డేటా ఉంటే యు గో విత్ దిస్ స్ట్రక్చర్. మీడియం డేటా ఉంటే యు గో విత్ దిస్ స్ట్రక్చర్. లార్జ్ డేటా ఉంటే ఈ స్ట్రక్చర్కి వెళ్ళాలి. ఓకేనా? ఇవి ఈటీఎల్స్. సో వన్స్ మీకు ఈటీఎల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏపీఐ సర్వీసెస్ ఉంటాయి. మీకు వెబ్సైట్లో మీరు చూసే ఉంటారు. ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, ఏదైనా వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్స్ అంటే సెర్చ్ చేస్తున్నా. ఓపెన్ చేద్దాం. ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. స్క్రీన్ షేర్ అవుతుందా? హలో? యా, హెవీగా ఉన్నట్టుంది వెబ్సైట్. కార్ స్లో బాగా. ఇది అవసరం లేదు. ఓకే, ఇక్కడ మీకు డేట్. ఓకే, డేటా వస్తే చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. మనకి జేసన్ జేసన్ ప్లేస్ ఆర్డర్, ఇవి మనము సర్వీసెస్ క్రియేట్ చేస్తాం అనమాట. బేసికల్గా డేటా ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ పంపిస్తే మనకి డేటా వస్తుంది. ఈ డేటాని వాళ్ళు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉన్నారు కదా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఆ డేటాని వాళ్ళు ఇక్కడ రెండర్ చేసి చూపిస్తారు. ఓకేనా? సో ఆ సర్వీసెస్ కూడా మనమే డెవలప్ చేస్తాం. అర్థమైందా? హలో? హలో? సో ఆ అర్థమైందా? రెండరింగ్ అనేది ఏదో అన్నారు కదా, అది కూడా మనమే చేస్తాము. No, అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఫ్రంట్ ఎండ్. చేస్తారు. ఓకే. ఫ్రంట్ ఎండ్. సో మనము బ్యాక్ నోడ్ నుంచి సార్ ఈ డేటా ఇస్తాం వాళ్ళకి. ఓకే, ఓకే. సో వాళ్ళు ఈ డేటాను యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ లో డేటాని డిస్ప్లే చేస్తారు. ఓకే, ఓకే. వీళ్ళు ఏం చేయరు, మనమే డేటాను పంపిస్తాం వాళ్ళకి. సో అందుకే ఇప్పుడు ఓకే. మనం డేటాని ప్రాసెస్ చేస్తున్నాము అండ్ డేటాని సెండ్ చేస్తున్నాము, ఎందుకంటే మొత్తం డేటా అంతా కూడా మన గ్రూపెట్లో ఉంటుంది. ఓకే, ఓకే. రైట్. ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట, అది డిఫరెంట్. అది పైన మీకు చెప్పింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఒక ఈటీఎల్ ప్రాసెస్.
ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది డేటా, ఒక రిక్వెస్ట్ వస్తుంది, మనం ఫ్రంట్ ఎండ్కి డేటా ఇస్తాం. అది చూపిస్తాను మీకు. తర్వాత ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ వాడు మనకి రిక్వెస్ట్ పంపిస్తాడు, మనము డీబీలో నుంచి డేటాను తీసుకొచ్చి మళ్ళీ వాడికి రిప్లై ఇస్తాం. ఓకేనా? సో మధ్యలో ఒక అమెజాన్ ఏపీఐ గేట్వే ఉంటుంది, అండ్ మనం ఓఆర్ఎం కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. డేటాబేస్తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూడాలి. క్లియరా? మనం ఒక రియాక్ట్ చేసే అప్లికేషన్ కూడా చూస్తాము, అంటే లైక్ మనమే, మన దగ్గర డేటా ఉంది కదా, ఏదైతే ఈ డేటా ఉందో ఆ డేటాను మనం ఒక రియాక్ట్ చేసే అప్లికేషన్ యూస్ చేసుకొని, ఒక రియాక్ట్ చేసే అప్లికేషన్ యూస్ చేసుకొని మనం ఆ డేటాని మనం రెండర్ చేసి చూపిస్తాం మీకు. ఓకే? సో మీకు ఒక ఫ్రంట్ ఎండ్ ఓకే. కూడా, అంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ కూడా అడుగుతున్నారు, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి. సో ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా ఇప్పిస్తాను మీకు, లైక్ రియాక్ట్ చేసి నాలెడ్జ్ ఇప్పిస్తాను. ఓకేనా? సో మనము బేసికల్గా ఏంటంటే ఈ టెక్నాలజీ యూస్ చేసుకొని ఏపీఎస్ క్రియేట్ చేస్తాము, అండ్ రియాక్ట్ చేసి అప్లికేషన్ యూస్ చేసుకొని వాటిని మనము ఇక్కడ రెండర్ చేస్తాం. అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు మిక్స్డ్ అన్నమాట ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసి. అంటే లైక్ మీకు ఈ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈ రెండు అప్లికేషన్స్, ఇది ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ కాంబినేషన్ వెబ్సైట్ ఇది. సో ఇప్పుడు మనం ఆ రెండింటి మీద వర్క్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ కేసెస్ ఉంటాయి. టెస్ట్ కేస్ అంటే మీరు ఇప్పుడు డెవలప్ చేశారు కదా కోడ్, ఆ కోడ్ని డెవలప్ చేసినంత మాత్రాన ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, వాటికి మీరు టెస్ట్ కేసులు రాయాలి. అంటే మీరు రాసిన కోడ్ని టెస్ట్ చేయాలి, టెస్ట్ చేస్తేనే సర్వర్లోకి డిప్లాయ్ చేస్తారు, లేదంటే డిప్లాయ్ చేయరు అనమాట. సో ఆ టెస్ట్ కేసులు ఏముంటాయి, యూనిట్ టెస్ట్ కేసు, ఇంటిగ్రేషన్ టెస్ట్ కేసు, ఫంక్షనల్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, రిగ్రెషన్, ఇలా చాలా ఉంటాయి టెస్ట్ కేసెస్. సో వీటి గురించి అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో యాక్చువల్గా చాలా మంది ఇది చెప్పరు టెస్ట్ కేసెస్ మీకు. మీరు మెయిన్ ఏం తెలుసా, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, మీ ప్రాజెక్ట్ మీరు డెవలప్ చేసిన తర్వాత, మీరు మస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీరు రాయాల్సిన మస్ట్ అండ్ షుడ్ గా రాయాల్సిన కోడ్ ఏదైనా ఉందంటే అది టెస్ట్ కేస్. అసలు ఆ టెస్ట్ కేసులు రాయకుండా మీ కోడ్ అనేది అప్రూవ్ అవుతుంది రియల్ టైంలో. కానీ ఎక్కడ కూడా మీకు ఆన్లైన్లో ఎక్కడ కూడా ఈ టెస్ట్ కేసుల గురించి చెప్పరు. జస్ట్ ఏదో కోడ్ రాస్తారు, పని చేస్తుందంటే పని చేసింది వదిలేస్తాం. బట్ రియల్ టైంలో మీ టెస్ట్ కేసు లేదు అంటే రిజెక్టెడ్. మీరు ఎంత ఇప్పుడు 1000 లైన్ల కోడ్ రాసినా కూడా రిజెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు టెస్ట్ కేసులు లేకపోతే, అస్సలు యాక్సెప్టెడ్ చేయరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాకపోతే మనకి ఆన్లైన్లో చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు దీన్ని, అసలు ఈ సబ్జెక్టే ఉండదు కొన్ని దగ్గరలో అయితే. రియల్ టైంలో అది లేకపోతే మిమ్మల్ని అసలు ఎలా చేయరు. ఇక్కడ మనకి ఫాస్ట్ ఏపీఐ అని ఉంటుంది ఇంకోటి. ఇక్కడ మనకి రెండు కూడా ఒకటే. ఇది వచ్చేసి AWS లో గేట్వే ద్వారా ఏపీఎస్ క్రియేట్ చేస్తాము. ఓకే? ఇది వచ్చేసి ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని ఏపీఎస్ క్రియేట్ చేస్తాం. ఇది ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంది. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి, ఓకే, ఫాస్ట్ ఏపీఐ జాబ్స్ అని కొట్టండి. మొత్తం ఇది చూపించేది మీకు, ఫాస్ట్ ఏపీఐ రిలేటెడ్. సో ఐ థింక్ ఓవరాల్గా ఇవే ఉంటాయి మనం నేర్చుకోబోయేవి. సో ప్రతిదీ కూడా మీకు ఏదో లైక్ జస్ట్ లైక్ ఏంటంటే మనము జస్ట్ నోటితో చెప్తాం కదా, అలా కాకుండా విజువల్స్ చూపిస్తూ, ఓకే, ఫస్ట్ థియరిటికల్గా మీకు అర్థమయ్యాలి, కాన్సెప్ట్ అర్థమైన తర్వాత అప్పుడు ప్రోగ్రామ్ చేస్తాం మనం. సో దానికి ప్రతి దానికి నాకు, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లెర్నింగ్ చూస్తే మొత్తం ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, మొత్తం విజువల్స్గా ఉంటుంది. లేదా తర్వాత ఒకవేళ మీరు బేసిక్స్ పైథాన్ ఫ్లో ఈటీఎల్ టూల్, సో ఈటీఎల్ సంబంధించిన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏం తీసుకోవాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, గిట్హబ్తో ఎలా లింక్ చేసుకోవాలి, యూస్ కేసెస్ ఎలా ఉంటాయి. ఒక ప్రతి దానికి మన దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది అండ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ప్రతిదీ నేను డయాగ్రామ్ చూపిస్తూ, ఓకే, ఫస్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదంతా కూడా ఏపీఐ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. ఏపీఐ అంటే ఏంది, ఏపీఐ నేర్చుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంది, దాని యొక్క స్ట్రక్చర్స్ అండ్ కీ టెక్నాలజీస్ ఏముంటాయి. ఓకే? సో ఇవన్నీ ఏంటంటే మీకు చూపిస్తూ, ఫస్ట్ థియరిటికల్గా మీరు అర్థం చేసుకున్న తర్వాత నేను కోడింగ్ డెవలప్ చేస్తాను ప్రతి దానికంటే. ఇప్పుడు యూనిట్ టెస్ట్ కేసులు చెప్పాను కదా, సో ఇవి యూనిట్ టెస్ట్ కేసులు, ఇవన్నీ టెస్ట్ కేసులు రాయాల్సి ఇట్లా.
టెస్ట్ కేసు లెక్క ఏమేమి ఉంటాయి కాన్సెప్ట్స్. అండ్ ఫాస్ట్ ఏపీఐ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇదంతా కూడా ఫాస్ట్ ఏపీఐ సంబంధించిన డాక్యుమెంటేషన్. ఓకే. అండ్ మన పై స్పార్క్ చెప్పుకున్నాం కదా, పై స్పార్క్ పై స్పార్క్ రిలేటెడ్. సో పై స్పార్క్ రిలేటెడ్ మొత్తం మనకి పై స్పార్క్ బ్లూ, పై స్పార్క్ రెడ్ షిఫ్ట్, పై స్పార్క్ పార్కెట్, పై స్పార్క్ ఈఎం, పై స్పార్క్ ఎథీనా. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇది ఓవరాల్గా మీరు డేటా ఇంజనీర్స్లో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో. ప్రెసెంట్ అయితే అన్నారు. ప్రజెంట్ అయితే ఏం లేరంటారా కార్తీక్? డౌట్స్ ఏం లేవు. అవసరం లేదు. క్లియర్గా ఉందా ఏం ఏం చెప్పాలనుకుంటున్నా, ఏం నేర్చుకోబోతున్నాం అనేది మీకు క్లియర్ ఉందా? అసలు ఏం క్లియర్. నేర్చుకోబోతున్నాం అని? సో మెయిన్ ఇక్కడ ఏం లేదు, మెయిన్ పాయింట్ ఏంటి అంటే డేటా అండి. ఇది ఇంపార్టెంట్. మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయబోతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇది మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఎందుకంటే మనము వర్క్ చేసేదంతా డేటా రిలేటెడ్ కాబట్టి మన యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది కంపెనీలో. ఓకే. సో వీటికి ఈటీఎల్ డేటా పైప్లైన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చెప్పాను, బేస్డ్ అన్ని స్మాల్ టెక్నాలజీస్ లైక్ డేటా. ఎవ్రీథింగ్ డేటా ఆపరేషన్స్ మీద ఉంటుంది మొత్తం. ఆ రెండిటి మీద మీకు ఒక ఐడియా వచ్చింది అంటే ఇవన్నీ కూడా నథింగ్. ఈ రోజుల్లో చాట్ జీపీటీ వచ్చిన తర్వాత వీటిల్లో ఇవన్నీ కూడా నథింగ్. అది లైక్ కోడింగ్ రాయడం నథింగ్. కోడింగ్ అనేది వెరీ సింపుల్. కానీ ఏ డేటాకి ఏ టెక్నాలజీ సూట్ అవుతుంది, సూటబుల్ అవుతుంది అనేది ఐడియా మీకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి, ఇదే తీసుకోండి. ఓకే. ఈ ఫ్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 MB సారీ ఒక 1 GB డేటా ఉంది అనుకుందాం. ఓకేనా? 1 GB డేటా ఉంది. ఇప్పుడు ఈ 1 GB డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి స్మాల్లో అంటే స్మాల్ డేటా ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పట్టింది. ఓకేనా? మీడియం యూజ్ చేస్తే 100 రూపీస్ పట్టింది. లార్జ్ యూజ్ చేస్తే 1000 రూపీస్ పట్టింది అనుకుందాం. సో ఇప్పుడు యాజ్ ఏ కంపెనీ డిజైనర్గా, ఓకే, ఒకవేళ మీరు కంపెనీ రన్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏది చూస్ చేసుకుంటారు దీంట్లో? ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకుంటారు మీ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి? కార్తిక్, వినోద్ చెప్పగలుగుతారు? ఎస్. లాంబ్డా, ఎందుకు? పైథాన్, స్ప్రింగ్, ఎందుకు అంటే 1 GB డేటా. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏం చేస్తారు? ఈ టెక్నాలజీస్ యూస్ చేస్తారు వాళ్ళు అప్పుడు, ఈ ఏరియాని ఇది యూస్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఈ కంపెనీలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి చెప్పండి? మీరు యూస్ చేసే టెక్నాలజీస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఏం తెలుసా? కాస్ట్. కాస్ట్ ఎఫెక్టివ్. ఫస్ట్ ప్రయారిటీ కాస్ట్ ఉంటుంది. ఓకే. కాస్ట్ బేస్ చేసుకొని వాడు ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలని డిసైడ్ చేస్తాడు. ఎంత తక్కువకి వస్తే ఓకే దాన్నే ప్రిఫర్ చేస్తాడు. మాక్సిమం తక్కువ వచ్చేదాన్ని చూస్తాడు. ఒకవేళ రాలేదు అంటే దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అంతేగాని నాకు మార్కెట్లో టెక్నాలజీ పై స్పార్క్ ఉంది కదా, బాగా పాపులర్ అయింది కదా అని చెప్పేసి డైరెక్ట్ గా పై స్పార్క్ వెళ్ళిపోడు. ఓకేనా? ఫస్ట్ వాడి రిక్వైర్మెంట్ ఏంది, వాడి యొక్క డేటా సైజ్ ఏంటి, ఓకే, ఇవి కన్సిడర్ చేసుకొని ఆ తర్వాత ఏ టెక్నాలజీ అయితే బాగుంటుందో చూస్ చేసుకుంటాడు. అంతేగాని బేస్డ్ మార్కెట్లో ట్రెండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వడు. ఓకే. ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ కాస్ట్ ఈజ్ ద ప్రయారిటీ. క్లియరా? ఓకే. సో ఇప్పుడు ఎవరైనా సరే పై స్పార్క్ యూస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ మైండ్లోకి ఏం రావాలి? ఇప్పుడు మీ జాబ్ రోల్స్ దే లో ఆర్ పై వర్కింగ్ స్పార్క్, ఆన్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ది మీడియం లార్జ్. డేటా, లార్జ్ డేటా మేడం. ఎగ్జాక్ట్లీ. లార్జ్ డేటా, మీడియం డేటా, లార్జ్ డేటా మీద వర్క్ చేస్తున్నారని అర్థం. ఓకే. ఒకవేళ మీ దాంట్లో ల్యాండా గురించి అడిగాడు అనుకోండి, పై స్పార్క్ లేకుండా ఓన్లీ ల్యాండా గురించి అడిగాడు అనుకోండి, అప్పుడు వాడు మీడియం స్మాల్ డేటా మీద వర్క్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఈ డేటాను బేస్ చేసుకొని మీకు యొక్క జాబ్ రోల్స్ అనేవి డిసైడ్ చేస్తారు. ఓకే. అండ్ ఈ డేటాను బేస్ చేసుకొని వాడు ఏ టెక్నాలజీ యూస్ చేసుకోవాలో డిసైడ్ చేస్తాడు. ఇది
ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేటా. ఓకేనా? సో అంతేగాని మార్కెట్లో ఏది ట్రెండింగ్ ఉంటే అది ఫాలో అవ్వడు ఏ కంపెనీ వాడు కూడా. ఓకే, ఈసారి నీకు మీకు మీకు నెక్స్ట్ వాడు పై స్పార్క్ అన్నాడు అంటే ఏం రావాలి, ఏం గుర్తుకు రావాలి? లార్జ్ డేటా యూస్ చేస్తున్నాడు, లార్జ్ అండ్ మీడియం డేటా యూస్ చేస్తున్నాడు అని అర్థం. అగైన్ పై స్పార్క్ యూస్ చేస్తుంటే ఇక్కడ చూడండి ఎగ్జిక్యూషన్ టైం కూడా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇది లెస్ దాన్ 15 మినిట్స్లో అయిపోవాలి అంటే ఓకే, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆ టెక్నాలజీస్ యూస్ చేస్తాడు. ఒక జాబ్ అనేది కంటిన్యూస్గా ఇప్పుడు స్టార్ట్ చేసామంటే 48 అవర్స్ రన్ అవ్వాలి అంటే బ్లూ యూస్ చేస్తాడు. ఓకే, ఒక జాబ్ అనేది మినిట్స్ నుంచి ఇయర్స్ రన్ అయ్యేది అయితే ఈఎంఆర్ యూస్ చేస్తాడు. ఇవేంటి తెలుసా? ఎన్విరాన్మెంట్స్. వాడు ఈఎంఆర్ యూస్ చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? మినిట్స్ నుంచి ఇయర్స్ లో రన్ చేస్తున్నాడు అని ఒక జాబ్. వాడు గ్లూ యూస్ చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటి? వాడు ఒక జాబ్ ని 48 అవర్స్ రన్ చేస్తున్నాడు అని అర్థం. వాడు ఈ లాంబ్డా యూస్ చేస్తున్నాడు అంటే ఏంది? లైక్ రియల్ టైం ప్రాసెస్ చేస్తున్నాడు అని అర్థం. క్లియరా? అంటే ఈ ఎన్విరాన్మెంట్స్ నేను మీకు చెప్పాను కదా, క్లియర్. ఇవి టాప్ లో ఉన్నాయన్నీ కూడా ఎన్విరాన్మెంట్స్ అనేసి. సారీ, ఈ సారీ ఈ టాప్ లో ఉన్నాయి ఈ మూడు, ఇవి ఎన్విరాన్మెంట్స్, రన్ అయ్యే ఎన్విరాన్మెంట్స్ అంటే మీ ప్రోగ్రామ్ రన్ అయ్యే ఎన్విరాన్మెంట్స్. ఈ బాటమ్ లో ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఓకే, ఇక్కడ ఉన్నాయి స్టోరేజెస్. ఇవి ఎలా డిసైడ్ చేస్తారంటే ఎన్విరాన్మెంట్ లెస్ దాన్ 15 మినిట్స్ అయితే లాంబ్డా చూస్ చేసుకుంటాడు. 48 అవర్స్ ఒక జాబ్ రన్ అవ్వాలంటే కంటిన్యూస్ గా బ్లూ యూస్ చేసుకుంటాడు. మినిట్స్ నుంచి ఇయర్స్ రన్ అవ్వాలంటే ఈఎంఆర్ యూస్ చేసుకుంటాడు. జస్ట్ లైక్ ఏ సర్వర్స్. ఓకే, ఇది వచ్చేసి సర్వర్లెస్ అంటాము, దీన్ని సర్వర్లెస్ అంటాము, ఇది వచ్చేసి సర్వర్ అంటాం. అంటే సర్వర్లెస్ సర్వర్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఆల్రెడీ మీకు సర్వర్స్ ఇచ్చేస్తాడు, మీరు జస్ట్ ప్రోగ్రామ్ రాసి దీంట్లో డిప్లాయ్ చేసి రన్ చేయడమే అంతే. అంటే మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద అప్పుడు? ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామ్. దేని మీద? ఎగ్జాక్ట్లీ, ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయాలి. ఇది ఈఎంఆర్ వచ్చేసి సర్వర్. ఇప్పుడు సర్వర్ అన్నాం కాబట్టి సర్వర్ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే దాని మీన్స్ మనమే మెయింటైన్ చేసుకోవాలి, మొత్తం మన చేతిలో ఉంటుంది. ఇక్కడ సర్వర్ అనేది మన చేతిలో ఉండదు. ఓకేనా? ఇవి జస్ట్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ టైం మీకు ఈఎంఆర్ అనేస్తే ఏం రావాలి మైండ్లోకి? బ్లూ వస్తే ఏం రావాలి మైండ్లోకి? అండ్ ల్యాండా వస్తే ఏం రావాలి? ఇట్స్ లైక్ ఎన్విరాన్మెంట్స్ అని రావాలి. ఓకేనా? నెక్స్ట్ పై ఓకే. స్పార్క్ అనేది, పై స్పార్క్ ఇట్స్ లైక్ కోడింగ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అగైన్ డేటాబేస్ ని సెలెక్ట్ చేసుకునేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు MySQL, PostgreSQL, రెడ్ షిఫ్ట్, బిగ్ క్వరీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిల్లో మీ యొక్క డేటా యొక్క సైజుని బేస్ చేసుకుని అగైన్ మీ యొక్క డేటా యొక్క సైజును అండ్ ఆపరేషన్స్, క్రడ్ ఆపరేషన్స్ బేస్ చేసుకొని ఈ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుంటాం. మీరు రియల్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారంటే ఓఎల్టీపీ, ఓఎల్ఏపి అని రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఓఎల్టీపీ ఏంటి అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక ఒక ఆన్లైన్లో ఏదైనా మీరు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారనుకోండి. సో ఏమవుతుంది? క్విక్ యాక్షన్ వస్తుంది అంటే, అవును కదా? ఇక్కడ క్విక్ యాక్షన్ జరుగుతుంది ఓఎల్టీపీలో. ఓఎల్ఏపీలో మీరు ఒక రిక్వెస్ట్ పెట్టారనుకోండి, మినిమం 15 మినిట్స్ రన్ అవుతుంది. లైక్ అంటే అంత డేటాను ప్రాసెస్ చేసి ఇవ్వాలి కాబట్టి. అవన్నీ కూడా ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి అనలిటికల్ కి రెండు రెండు ఉంటాయి అనమాట డిఫరెన్స్. వీటిని బేస్ చేసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ డేటాను చూస్ చేసుకోవాలి అనేది మీరు నిర్ణయించుకుంటారు. ఇది ఓవరాల్ గా ఒక ప్రాజెక్ట్, ఒక ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసేటప్పుడు ఇవన్నిటిని కన్సిడర్ చేస్తారు, ఈ పాయింట్స్ అన్నిటిని. క్లియర్ ఉందా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా వీటిలో? ఓకే, క్లియర్. సో సో ఈసారి మీరు ఎప్పుడైనా సరే నేర్చుకునేటప్పుడు డేటా అనేది మైండ్లోకి రావాలి. ఆ తర్వాత ఏ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తున్నాము, ఏ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఈ మూడు అనేది రావాలి మైండ్లోకి. వస్తే అప్పుడు మీకు క్లియర్గా ఇంకా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ నేను అగైన్ చెప్తున్నాను, ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్. ఈ రోజుల్లో ప్రోగ్రామ్ ఏమీ ఉండదు. మనం చూస్ చేసుకున్న టెక్నాలజీని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకుంటాం అంతే. ఓకే, సో రేపు మనము పైథాన్ బేసిక్స్, ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవే నేను ఇప్పుడు చెప్పాను కదా. ప్రోగ్రామ్ అనేది మీరు ఈ కాన్సెప్ట్ని మీరు డీకోడ్ చేయగలిగితే ఓకే. సో ఇక్కడ ఒకటి సెంటెన్స్ ఇచ్చా, సాఫ్ట్వేర్ వరల్డ్ ఈజ్ యువర్స్ అని.
ఇదే ఉంటుంది ప్రోగ్రామ్. మీరు PySpark తీసుకో, ఓకే, బిగ్ డేటా తీసుకో, మెషిన్ లెర్నింగ్ తీసుకో, ఏదైనా తీసుకోండి, ఓకే, డేటా అనాలిసిస్, డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఏదైనా సరే ఇవే ఇవే ఉంటాయి. ఇవి కాకుండా ఇంక వేరే అయితే ఏముండవు. కాకపోతే అక్కడ ఏంటంటే మాడ్యూల్స్ యూస్ చేస్తారు, ఎక్స్టర్నల్ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్ కి డాక్యుమెంటేషన్ ఉంటుంది. మనం జస్ట్ ఆ డాక్యుమెంటేషన్ ఫాలో అయితే సరిపోతుంది. మనకి ఈ డిజైన్ వచ్చి అండ్ వాడిచ్చిన మాడ్యూల్ యొక్క డాక్యుమెంటేషన్ ఫాలో అయితే యూ కెన్ బిల్డ్ ఎనీ సాఫ్ట్వేర్. సింపుల్, వెరీ సింపుల్ గా ఉంటుంది. చాలా మంది ఏంటంటే భయపడుతుంటారు, లైక్ నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు కొత్త ఐడియా రావట్లేదు అనేసి. ఐడియా రావాలి అంటే మీకు ఆ ఫ్లో అనేది మైండ్ లో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను చేశారా, ఇప్పుడు ఐడియా అంటే ఏంటంటే ఇప్పుడు డేటాను చూడంగానే ఏ ప్రోగ్రామ్ సూటబుల్ అనేది మీ మైండ్ లోకి రావాలి. ఇది బేస్ అవుతుంది అప్పుడు. క్లియర్ కదా? సో ఇది ఓవరాల్ గా మనము నేర్చుకోబోయే కాన్సెప్ట్. దీంట్లో ఏమైనా డౌట్స్ అంటే చెప్పండి, సరే అడగండి, చెప్తాను. లేదు అంటే ఇంక మనం రేపటి నుంచి సేమ్ టైంకి కనెక్ట్ అయిపోదాం. క్లియరా? వినోద్ క్లియరా? కార్తీక్? క్లియర్. ఓకే, రైట్. చాలా సింపుల్ గా ఉంటుంది. సో మనం ఈ ఫ్లో మొత్తం చెప్పిన తర్వాత ఎవ్రీథింగ్ మీకేంది అంటే ఎందుకు నేర్చుకుంటున్నాము అనే ఒక క్వశ్చన్ తో రైస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఓకే, ఇప్పుడు ఎట్లయితే చెప్పానో అలాగే మనకి ఫుల్ డాక్యుమెంటేషన్ ఉంది. సో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ లో కానీ చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్స్, నెక్స్ట్ టైం మీరు ఆర్కిటెక్చర్ చూడగానే ఇదే ముందులే అని రావాలి మైండ్ లోకి. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ టైం మీరు క్లాస్ చెప్పిన తర్వాత అంటే మన కోర్స్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మీరు ఇది చూడంగానే ఇదే ముందులే, ఇక్కడ S3 తీసుకున్నాడు కదా, దీనికి S3 నుంచి ఇది ఇన్పుట్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఏముందులే 3 లాంబ్డాలు యూస్ చేశాడు, లాంబ్డాకి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే థాట్ వచ్చేస్తుంది మీకు సింపుల్ గా. ఇప్పుడు చూస్తే మీకు ఇది చూస్తే ఇదేంది బాబు, ఇదేంది ఇట్లా ఉంది అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఏంటి ఇట్లా ఉన్నాయి అనేసి అనిపిస్తుందా? భయం ఎస్ ఎస్. వేస్తున్నట్టు. లైక్ ఇవే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో, మనకి ఈ టెక్నాలజీ ఉంటుంది మనకి. లైక్ ఇలా ఆర్కిటెక్చర్స్ ని డిజైన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్స్ అన్నమాట. సో ఇవి వన్స్ మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఇవి చూడంగానే ఇదేముందిలే అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, నాకైతే ఏం కనిపించట్లా, ఇంత డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. మీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ గా ఉంటుంది, నేను చూసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది, అంతే. ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది మీకు కూడా వస్తుంది వన్స్ మీరు ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకేనా? రైట్, ఇంకా మనము రేపు కనెక్ట్ అవుదాము ఒకసారి. ఇంకా రేపు నుంచి బేసిక్స్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, సో 45 days లో మీకు క్లియర్ ఐడియా ఇచ్చేస్తా. క్లియర్ ఐడియా, సో సింపుల్ ఏంటంటే మీ మైండ్ లో ఒకటి నాటాల ఏంటి, మీకు బేసికల్ గా అన్ని వచ్చు, కాకపోతే ఏది ఎక్కడ వాడాలి అనేది తెలియదు. సో దాన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎక్కడ వాడాలి అనేసి. ఓకేనా?